మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనవరి 22వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత విశ్వ హృదయ విజేత భారతదేశ ప్రధానమంత్రి స్వయంగా శ్రీరామచంద్రుడు అన్ని క్షేత్రాలను దర్శించి రామేశ్వరం వెళ్ళి 12 బావులలో స్నానం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన కలశంతో శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన కార్యాన్ని స్వయంగా కళ్ళతో చూసి వచ్చినటువంటి స్ఫూర్తితోటి మీ ముందు ఈరోజు నిలబడి మాటలు మాట్లాడుతున్నారు. అరాల వద్దా ఎలాల వద్దా అరవాల వద్దా పెట్టాల వద్దా ఉండాల వద్దా ఐదేళ్ళకి ఒకసారి ఉండాల వద్దా ఒక్కసారి బట్టలు నొక్కేటప్పుడు ఉండాల వద్దా బట్టలు నొక్కిన ఆ బట్టలు నొక్కినప్పుడు ఉండాల వద్దా 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 రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన డాక్టర్ కేశవరావు బలిరామ్ గట్టేవారు గారు ఇదే గోదావరి నది తీరం కందకుర్తి నుంచి నాగపూర్కు వెళ్ళారు. ఆ తర్వాత బాలాసాహెబ్ దేవరస్ గారు హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రాణహిత ఒడ్డున గోదావరి ఒడ్డున ఉండేటువంటి సింధూరు గ్రామం నుంచి నాగపూర్ పోయారు. మొన్ననే 11వ తేదీ లక్ష్మీనారాయణ జయంతి కోసం నేను పెరుపాళెం వస్తే గూగుల్ మ్యాప్ దారి తప్పిస్తే ఏదో ఒక గ్రామానికి పోతే మన మొగల్తూరు మండలంలో పెరుపాళానికి ముందు ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు మోడీ. దీని మూలాలేందో, దీని చరిత్ర ఏందో, దీని సంగతి ఏందో ఆర్కియాలజీ వాళ్ళు, ఐతిహాసికులు, చరిత్రకారులు పరిశోధించాలా. ఈ మోడీ ఆ మోడీ ఆ మోడీ ఈ మోడీ ఒకటేనే కాదా తేల్చాలా. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈ ఆంధ్ర జాతి అంటే, ఆంధ్రదేశం అంటే, ఆంధ్ర నాగరికత అంటే, ఆంధ్ర భాష అంటే మొత్తము భారతదేశాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక ఔన్నత్యము, చారిత్రకమైన నేపథ్యం ఉన్నటువంటి భూభాగంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడే మన సచివాలయం మాట్లాడుతూ కరదోషణాల గురించి చెప్పారు. ఆ కరదోషణాలు రాముడు వారు చంపింది ఎక్కడో తెలుసా? భద్రాచలం నుంచి రాజమండ్రి లోపలి అడవుల్లోనే చెప్పాడు. తెలుసా ఈ సంగతి? తెలుసా ఈ సంగతి? మారిచి సుబాహుడు కొడితే సుబాహుడు చనిపోయినాడు. మారీచుడు ఎక్కడ పడ్డాడు తెలుసా? సూళ్ళూరుపేట తన మధ్యలో పడ్డాడు. ఆ మారీచుడు పడ్డది గుంటలు పడ్డది. ఆ గుంటయే పులికాటు సరస్సుగా ఏర్పడింది. భూమి ఆకర్షణ శక్తి నొక్కాడు కాబట్టి అక్కడి నుంచి రాకెట్లు లేకపోతే తొందరగా పైకిపోతున్నాయి. శ్రీహరికోటలో అక్కడ ఏర్పడింది కాబట్టి శ్రీరాముడి బాణం ఏదో తెలిసిన వాడు ఆంధ్రుడు, శ్రీరాముడి తత్వం తెలిసిన వాడు ఆంధ్రుడు, శ్రీరాముడి భక్తి తెలిసిన వాడు ఆంధ్రుడు, రామాయణాన్ని మరుపు తిప్పిన వాడు ఆంధ్రుడు, అయోధ్య రామజన్మ భూమిలో రామమందిర నిర్మాణానికి వాస్తు చెప్పిన వాడు ఆంధ్రుడు. మనం లేకపోతే ఏమీ లేదనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలా వద్దా? కలిగి ఉండాలా వద్దా? భాగస్వామ్యం ఉండాలా వద్దా? ప్రేరణ ఉండాలా వద్దా? ఆదర్శాన్ని వేయాలా వద్దా? కూర్చుందామా? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదామా? ఆత్మన్యూనతను పొందుదామా? దేశం తిరిగి వల్ల, ఆంధ్రదేశం వల్ల, తెలుగు జాతి వల్ల, ఆంధ్ర జాతి వల్ల లేచి నిలబడి మన చరిత్రలో శాతవాహనుల్లాగా, ముసులు నాయకుల్లాగా, రెడ్డి రాజుల్లాగా, వెలమ దొరల్లాగా, కాపుల్లాగా, కరణంలాగా, యాదవుల్లాగా, బలిజల్లాగా, మాలల్లాగా, మాదిగల్లాగా వివేకానందుడు చెప్పినట్టు పూరి గుడిసెల్లో నుంచి సనాతన హైందవ ధార్మిక భారతదేశం పునర్నిర్మాణం అవుతుందని చెప్పినటువంటిదే ఈ రోజు గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో అభ్యున్నతి పథంలో స్వాగతం అవునా కాదా? అర్థమైందా లేదా? అయిందా లేదా? లేదా?
వద్దా? ఎప్పటి నుంచి చెప్పాలా వద్దా? అడగాలా వద్దా? ఇవ్వాలా వద్దా? అంతు తెలుసుకోవాలా వద్దా? మన ఆంధ్రప్రదేశ్ కూడా దేవభూమి. అయోధ్య ఉంది కాబట్టి, కాశీ ఉంది కాబట్టి, మధుర ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ దేవభూమి అయింది. వాస్తవం. చార్ధామ్ యాత్ర ఉంది కాబట్టి, హరిద్వార్ ఉంది కాబట్టి, ఋషికేశ్ ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ కూడా దేవభూమి అయింది. అమర్చకులు వరాహావతారం ఉండేసి సాక్షాత్తు వరాహ క్షేత్రమే తిరుమల క్షేత్రం. ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ లో వరాహావతారం ఉందా లేదా? నరసింహావతారం ఇక్కడ కదిరి ఋషిముఖ కంభంలో అన్నది ఎవరు? అన్నమాచార్యుడే. కాబట్టి 4వ అవతారమైన నృసింహావతారం ఎక్కడ వచ్చింది? ఆంధ్రప్రదేశ్. 5వ అవతారం ఏది? వామనుడు. వామనావతారం ఎక్కడుంది? పరుచూరు మండలంలో ఉంది. పరుచూరు మండలం ఎక్కడుంది? చెరుకుల గ్రామంలో ఉంది. మొత్తం భారతదేశంలో త్రివిక్రమ వామన స్వామి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉండే చెరుకులో ఉంది. వామనావతారం పుట్టింది కూడా ఆంధ్రప్రదేశ్. ఏం చెప్పినా చేసిరా అంటే అట్లంటుంటే ఇక్కడికి వచ్చిందే. అట్లంటూనే అక్కడలాగా చూడాల. జయశ్రీరామ్ అంటుంటే అక్కడ కడిగా అక్కడికి వచ్చిందే. అర్థం కాదా? ఇంకే పోరా. అదిలా అందువల్లే వామనావతారం తర్వాత వచ్చింది పరశురామ అవతారం. పరశురాముడు దశావతారం చిరంజీవి. ఎక్కడ ఉంటాడో తెలుసా? మహేంద్ర పర్వతం. మహేంద్ర పర్వతం ఎక్కడ ఉంది? ఒరిస్సాకి శ్రీకాకుళానికి మధ్యలో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. పరశురాముడు ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రాలో ఉన్నాడు. అవతారం ఏంటి? రామ బలరామ కృష్ణ. ఒక ఆయన రాముడు అయోధ్యకు పోయా, బలరాముడు రేపల్లికి పోయా, కృష్ణుడు మధురకు పోయా. తర్వాత 10వ అవతారం కలియుగ ప్రత్యక్ష దైవము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో కొలువై ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఆంధ్రప్రదేశ్ లో పుట్టారా లేదా? దేవభూమి అవునా కాదా? దేవభూమి కావాలా వద్దా? అయోధ్య కారిడార్ వచ్చిందా లేదా? కాశీ కారిడార్ వచ్చిందా లేదా? ఉజ్జయిని కారిడార్ వచ్చిందా లేదా? చార్ధామ్ కారిడార్ వచ్చిందా లేదా? అమర్నాథ్ కారిడార్ వచ్చిందా లేదా? కారిడార్ వచ్చిందా లేదా? నాగలాపురం కారిడార్ రావాలా వద్దా? పరుచూరు కారిడార్ రావాలా వద్దా? 7 క్షేత్రాలకి కారిడార్ రావాలా వద్దా? 7 కోట్ల మంది దర్శనం చేసుకోవాలా వద్దా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వికాసం పొందాలా వద్దా? ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందాలా వద్దా? ఇది జరగాలంటే ఏం జరగాలా? జరగాలంటే ఏం జరగాల? చూపు మీద చూపించండి, ఊరు మీద చొక్క పెట్టండి, నొప్పి పెట్టండి. జై శ్రీరామ్. వ్యాకరణం ఉండవచ్చు, సాహిత్యం ఉండవచ్చు, కానీ మన ఆంధ్ర భాష తెలుగు భాషకే ప్రపంచంలో అతిపెద్ద 2వ భాష. 6,50,000 పదాలు ఉన్న భాష మన భాష. అందుకనే మన భాషకి శ్రీకాకుళం జిల్లా, కృష్ణా జిల్లాలో అమరిగడ్డ సమీపాన శ్రీకాకుళం అనే గ్రామంలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అనే దేవాలయమే ఉంది. మన సంస్కృతికి ఒక దేవాలయం ఉంది, మన భాషకు ఒక దేవాలయం ఉంది. అందుకనే హంపి నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కృష్ణదేవరాయలు ఈ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఆముక్త బాల్యద అనే కావ్యాన్ని రచించారు కాబట్టి ఆయనకి ఆంధ్రప్రదేశ్ అనే బిరుదునిచ్చారు. తెలుసా? అవునా కాదా? అందుకనే శ్రీరాముడు అయోధ్యలో కావాలంటే ధర్మరాజ్యాన్ని స్థాపించిన తర్వాతనే రాముడు అయోధ్యకు వచ్చాడు. వారిని చంపాడా లేదా? అందరూ చెప్పరా? చదవనా? చూడలా? వినలా? వారిని చంపాడా లేదా? సుగ్రీవుని కూర్చోబెట్టాడా లేదా?
రావణాసురుడిని చంపాడా లేదా? విభీషణుడిని కూర్చోబెట్టాడా లేదా? అందరితో వచ్చే అయోధ్యలో కూర్చున్నాడా లేదా? చరిత్ర మారదు, యుగం మారినా ధర్మ సంస్థాపన మారదు. రామ మందిరాన్ని ఏ మతం వాళ్ళు ధ్వంసం చేశారో, ఏ జాతి వాళ్ళు ధ్వంసం చేశారో, ఎవరైతే హిందూ ధర్మాన్ని కూకటి వేళ్లతో ఈ భూమిలో నుంచి ప్రకటించేస్తామని ప్రగల్భాలు పలికారో 1000 సంవత్సరాల పాటు ఒక్క మాట మాట్లాడకుండా, యుద్ధం చేయకుండా, రక్తపాతం లేకుండా అదే జాతికి చెందినటువంటి అరబ్ దేశంలో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు 1000 కోట్లతో దేవాలయ నిర్మాణం చేశారు. 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని లూటీ చేసి బానిసలు చేసి పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజసౌధము బకింగ్హామ్ ప్యాలెస్ లో ఈరోజు ఒక హిందూ పరిపాలించుకోవడా లేదా? దీపావళికి ఆయన భార్య ఇంటి ముందు దీపాల ప్రమిదలు పేర్చుందా లేదా? రెండోది అయిపోయిందా? భార్యది అయిపోయిందా? రావణాసుడు అయిపోయాడా? ఇది అయిపోయింది. ఇక్కడ అరబ్ దేశాలు అయిపోయినాయా? క్రైస్తవ దేశం అయిపోయిందా? అవి 2 అయిన తర్వాత అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరామచంద్రుడు వచ్చి రాయి ఉండేది నా రాజ్యం. అర్థమైందా? కాలేదా? 2014 అర్థం కాలా? 2019 అర్థం కాలా? 2024లో కూడా అర్థం కావాలి. అర్థం కాకూడదు. రామరాజ్య స్థాపన అంటే అసలు రామరాజ్యం అంటేనే ఎన్నడూ లేని రాజ్యం. రామరాజ్యానికి ఎన్నడూ లేవు. విశ్వమంతా రామరాజ్యమే. అవునా కాదా? అవునా కాదా? అందుకే మొహమాటం లేదు. మరి 6 అయితే పడుతుంది, కానీ ఈసారి 4 కొట్టండి. కొట్టాలా వద్దా? కొట్టాలా వద్దా? 4 అంటే 400. ఆ 400లో నాకు ఉండాలా వద్దా? మీరు ఉండాలా వద్దా? రాజమండ్రి ఉండాలా వద్దా? ఆంధ్రాలో ఉండాలా వద్దా? తిరుపతి ఉండాలా వద్దా? వైజాగ్ ఉండాలా వద్దా? నక్షత్రం ఉండాలా వద్దా? జిల్లా ఉండాలా వద్దా? మనం ఉండాలా వద్దా? వచ్చేవాడు ఉండాలా వద్దా? అర్థమైందా లేదా? అవుతుందా కాదా? జై శ్రీరామ్. ఎందుకంటే మీరేమైనా చెప్పాలా? ఎందుకంటే చెప్పాల్సిందేమైనా ఉందా? వినాల్సిందేమైనా ఉందా? పక్కాల్సిందేమైనా ఉందా? పక్కాల్సిందేమైనా ఉందా? అర్థం ఏమైనా అయిందా? ఒకటే మాట చెప్పాడు ఆయన జనవరి 22వ తేదీన మాట్లాడుతూ, రాబోయే 1000 సంవత్సరాల పాటు భారతదేశము ప్రపంచం మొత్తం తిరిగి పలవైపు కన్నెత్తి చూడలేనటువంటి శక్తివంతమైన సశక్తవంతమైన భారతదేశాన్ని నిర్మాణం చేయాలి. అవునా కాదా? చేయాలా వద్దా? సమయం వేయాలా వద్దా? పని చేయాలా వద్దా? ఎండనుకుంటున్నారా? దాహం అనుకుంటున్నారా? అలసిపోతున్నారా? వెనకడికి వస్తున్నారా? అలసిపోతున్నారా? సార్లు అనుకుంటున్నారా? బాధపరుస్తున్నారా? ఇంకెంత అనుకుంటున్నారా? అయిపోయింది అనుకుంటున్నారా? ఎప్పుడు ఇచ్చేది అనుకుంటున్నారా? కుదరదు. చివరి క్షణం వరకు ఇదే ఉత్సాహంతో పనిచేసి తీరాలి. ఆఖరి ఇతడు కూడా పీకేదాకా ఆగావా? ఆగలా. ఈ రోజు కూడా 100% ఓట్లు వేసేదాకా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేదాకా ఆగకూడదు. అర్థమైందా కాలేదా? బాగా అర్థమైందా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.